హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టేందుకు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ముఖ్యంగా సినిమాలను ఇబ్బంది పెట్టేందుకు చాలా రోజుల నుంచి వెళ్ళి కొన్ని శక్తులు పనిగట్టుకొని పనిచేస్తున్నాయనే విషయం మీ అందరికీ తెలుసు. మొన్ననే మీ అందరికీ తెలుసు, హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కు ముందు సినిమా థియేటర్లను బంద్ చేయాలనే ఒక కార్యక్రమం చేశారు. కారణం ఏంటంటే సింగిల్ థియేటర్లకు కూడా పర్సంటేజ్ విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు ఆ రోజున బంద్ పెట్టడానికి కార్యక్రమాలు చేశారు. దాని వెనకాల కొంతమంది ఆ నలుగురు ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తే ఎవరికి వారు బయటకు వచ్చి మేము లేవు అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాలని మేము అట్టుకుంటామా, ఆయనతో పెట్టుకుంటామా అని చెప్పేసి చాలామంది బయటకు వచ్చి మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన సినిమా రిలీజ్కు ముందు, మొన్ననే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కి ముందు మీ అందరికీ ఏం జరిగిందో తెలుసు. సినిమా రిలీజ్ కాకముందే ఒక 5-6 రోజుల ముందే సినిమా ఫ్లాప్, డిజాస్టర్ అంటూ పనిగట్టుకొని ప్రచారం చేశారు. సినిమా రిలీజ్ అయినాక కూడా అదే ప్రచారం చేసి ఆ సినిమాని దెబ్బకొట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ ప్రేక్షకులకు తెలుసు, మంచి సినిమానా చెడ్డ సినిమానా వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ఇక ఆ తర్వాత అది అయిపోయింది. ఇప్పుడు ఓజీ రాబోతుంది. ఓజీ ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించినటువంటి పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతూ ఉన్నాయి. ఇక ఆ సినిమా గురించి ఎలాంటి ఇష్యూ లేదు. ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇంకా కొన్ని రోజులు బ్యాలెన్స్ ఉంది పవన్ కళ్యాణ్ గారి పార్ట్కు సంబంధించి. ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. ఆ నిర్మాతల గురించి కూడా ఆలోచించాలి కదా. పెద్ద ఎత్తున వాళ్ళు కోట్లాది రూపాయలు పెడతారు కాబట్టి వాళ్ళు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో ఆయన ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకొని కొన్ని రోజులు కేటాయించాడు. షూటింగ్ జరుగుతూ ఉంది అన్నపూర్ణ స్టూడియోలో. షూటింగ్లు బంద్ చేయాలన్నా కూడా, లేకుంటే సినిమా థియేటర్లు బంద్ చేయాలన్నా కూడా ముందుగా నోటీసులు పంపిస్తారు. నోటీసులు పంపించకుండా అప్పటికప్పుడు రాత్రి అనుకుని పొద్దున్నే అన్నపూర్ణ స్టూడియో ముందు చాలామంది పనిగట్టుకొని వచ్చి అక్కడ ధర్నా చేస్తూ ఆ స్టూడియోలోకి వెళ్ళేటువంటి డాన్సర్లను కానీ, అదేవిధంగా కొంతమంది నటీనటులను కానీ, అదేవిధంగా వాళ్ళ ఫుడ్ పెట్టే ఏదైతే ఫుడ్ వస్తుందో ఆ ఆటోలను కూడా అడ్డుకున్నారు. లోపల ఉన్న వాళ్ళకు ఫుడ్ పెట్టకుండా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కూడా చేశారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ని మీరు యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు. మైత్రి మూవీ మేకర్కి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ ఆయన కూడా ఆ అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఎవరైతే ఈ బంద్ నాటకం ఆడుతున్నారో, బంద్ చేయాలని పనిగట్టుకొని ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళతో ఆయన గొడవ కూడా పడ్డాడు. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీకు చూశారు. అయితే ఇక్కడ ఎందుకు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ జరిగేటప్పుడే వీళ్ళు కార్మికులందరూ పనిగట్టుకొని బంద్ చేయాలనుకున్నారు అంటే, వీళ్ళకు ఒక శకుని మామ ద్వారా ఫోన్లు వెళ్ళాయి. ఒక పెద్ద మనిషి, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక పెద్ద మనిషి పనిగట్టుకొని వాళ్ళకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మీరు ఇదే ఛాన్స్ మీకు, ఆయన ప్రొడ్యూసర్ కాదు, సినిమాలు చేయట్లేదు, మళ్ళీ చెప్తున్నా, మీరు మళ్ళీ శకున్ మామ అంటే ఇంకో మామ అనుకుంటారు. ఆ మామ కాదు, చాలా డిఫరెంట్ వ్యక్తి. ఎప్పుడు కూడా పుల్లలు ఇస్తూ ఉంటాడు, సైలెంట్గా ఉంటాడు, నేను కాదు అన్నట్టుగా ఉంటాడు. ఆ వ్యక్తి వాళ్ళకి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరుగుతూ ఉంది, పవన్ కళ్యాణ్ ఈ 2-3 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాడు, ఇదే ఛాన్స్. పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకుంటేనే మీరు ఏదైతే అనుకున్నా, మీరు ఎప్పటి నుంచో మీరు ఆ 30% మీరు పెంచాలని కోరుకుంటున్నారో అది మీకు జరుగుద్ది. మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాని పట్టుకుంటేనే మీకు జరుగుద్ది. ఇది కాకుండా మీరు పవన్ కళ్యాణ్ సినిమా అయిపోయిన తర్వాత ఎవరి సినిమాని పట్టుకున్నా కూడా అది జరగదు. ఆపేసుకుందామంటే ఆపేసుకుంటారు వాళ్ళు. మీరు ఎన్ని రోజులు మీరు ఆపేసుకుంటే మీరే నష్టపోతారు, మీ కడుపులే కాలిపోతాయి, మీకు పని పాట ఉండదు. ఖాళీ కూర్చొని మీ పిల్లలు ఏమైనా అనవసరంగా ఇబ్బందులు పెడుతున్నారు, షూటింగ్లు ఆపేసుకొని ఇబ్బందులు పడుతున్నారు, ఏదో నడవని పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, అప్పులు అవుతున్నాయని చెప్పేసి మీ కుటుంబ సభ్యులే అంటారు. అది కాకుండా పవన్ కళ్యాణ్ సినిమానే పట్టుకున్నారనుకో, ఆయన 3 రోజులు 4 రోజులు డేట్స్ ఇచ్చాడు. ఈ టైంలో కరెక్ట్గా పట్టుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇది తెరపైకి వస్తుంది. దీని గురించి డిస్కషన్ చేస్తారు. మీకు సంబంధించిన ఏవైతే ఉంటాయో అవి మీరు సాధించుకునే అవకాశం ఉంటుందని రాత్రికి రాత్రి వాళ్ళకి ఎగేశారు. ఎగేయగానే వాళ్ళు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అన్నపూర్ణ స్టూడియో దగ్గర చాలా షూటింగ్లు జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్లో. మరి వాటన్నిటికి వెళ్లకుండా ఒక్క ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరిగే అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి ఎందుకు వచ్చారు వీళ్ళందరూ? అక్కడే ఎందుకు ధర్నా చేస్తున్నారు అంటే, లోపల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన షూటింగ్కి బ్రేక్ వేస్తే, ఆయన మరీ ముఖ్యంగా పర్మిషన్ తీసుకొని షూటింగ్ చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏదో విధంగా వాళ్ళతో సెటిల్ చేయండి, మాట్లాడండి అంటాడు కాబట్టి మీ కార్యక్రమం ఏదో జరిగిపోద్ది, ఇదే అవకాశం అని సందు చూసుకొని దెబ్బ కొట్టండి అని వాళ్ళని ఎగేస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తున్నారు. సరే, ఇక్కడ ఒక విషయం, కార్మికులకు సంబంధించిన వాళ్ళ కష్టాలు ఉంటాయి, వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళకు రావాల్సినటువంటి ఏదైతే రావాలి, వేతనాలు రావాలి. దాని విషయంలో ఎవరైనా కూడా మనం అంతా కార్మికులమే.
ఎవరైనా కూడా దాన్ని కొట్లాడతారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమానే టార్గెట్ చేసుకున్న దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఆయన సినిమాని పట్టుకుంటేనే మీ పనులు అవుతాయని చెప్పి ఒక మనిషి ఎగేస్తే ఇదంతా జరుగుతుందని చెప్పడానికి ఇదంతా. అయితే ఇక్కడ మరో మాట కూడా వాళ్ళ ద్వారా మాట్లాడిస్తున్నాం. హీరోలు 100 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు, హీరోలు 100 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు, ప్రొడ్యూసర్లు 100 కోట్లు పెట్టి ఖర్చు పెడుతున్నారు. ఇవాళ కార్మికులు కూడా ఒకటి గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకు రెమ్యూనరేషన్స్ ఉంటాయి. ఇది మీరు ఖచ్చితంగా నా మాటను మీరు ఆలోచించండి. నన్ను తిట్టుకున్నా పర్లేదు. ఒక హీరో స్థాయి ఆ హీరోని బట్టి సినిమాలు ఆడతాయి, ఆ హీరోని బట్టి సినిమా టికెట్లు తెగుతాయి, ఆ హీరోని బట్టి ఆ సినిమాకి సంబంధించిన బిజినెస్ అవుతుందనే విషయాన్ని మీరు గమనించండి. హీరో ఎంత తీసుకుంటే మీకేంటి? ఆ హీరోల వల్లనే ఇవాళ షూటింగ్లు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళ ద్వారానే మీకు ఇవాళ పనులు దొరుకుతూ ఉన్నాయి. ఇవాళ వాడొకటి వీడోటి చెప్పే మాటలను పట్టుకొని అన్నెసరిగా మీరు ఇబ్బందులు పడడం కంటే మాట్లాడుకోండి, తప్పులేదు, కూర్చొని మాట్లాడుకోండి. కానీ ఎవరో మాట విని అనవసరంగా మీరు ఇబ్బందులు పాలు కావద్దనేదే ఇక్కడ చాలామంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తి వీళ్ళకు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ సినిమా టైంలోనే మీరు పట్టుకోండి, మీ ప్రాబ్లంకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అంతేగాని ఆయన సినిమా అయిపోయాక మీరు ఎన్ని ధర్నాలు చేసినా ఎవరికి వాడు పట్టించుకోడు. 4 రోజులు ఆగిపోతే ఆగిపోయి అని చెప్పేసి ఊరుకుంటారు. అప్పుడు మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఇదే మంచి ఛాన్స్ అంటే నేను అన్నపూర్ణ స్టూడియో దగ్గర వీళ్ళు ధర్నాలు చేస్తా ఉన్నారు. ఇది సంగతి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి. కామెంట్ సెక్షన్ పక్కన 2 డాట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది. ప్లీజ్ హైప్ చేయండి. దానివల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది.